మేము హైడ్రా టీం అంతా కూడా బెంగళూరులో ఈ ఎలక్ట్రానిక్ కారిడార్ వెళ్ళేటటువంటి రూట్లో ఉన్నటువంటి దొడ్డతోగు అనే ఈ చెరువు దగ్గరికి రావటం జరిగింది. దీన్ని మన లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరైతే ప్రసిద్ధిగాంచారో మన ఆనంద్ మల్లిగవత్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీస్ వాళ్ళు స్పాన్సర్షిప్ తోటి ఈ చెరువుని దాదాపు 44 ఎకరాల చెరువు ఇది చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. సో దీన్ని అంతా కూడా ఏంటంటే బయలాజికల్ మెథడ్స్ ద్వారా అంటే అంత నేచర్నే వాడుతూనే వీరు ఇక్కడ ఈ చెరువులో వచ్చేటటువంటి ఏదైతే మురికి నీళ్ళు ఉంటాయో ఆ మురికి నీళ్ళని శుద్ధి చేసిన తర్వాత ఆ నీరుని ఇక్కడ వాడటం కూడా అంటే దీనికి ఇక్కడ ఈ మొత్తం ఒక పార్క్ లాగా దీనికి బండ్స్ తయారు చేసి వాకింగ్ ట్రాక్ తయారు చేసి దీన్ని మొత్తం కూడా దానికి వాడటము అండ్ అట్లానే స్టామ్ వాటర్ అంటే వర్షం వచ్చినప్పుడు వాటర్ ఏదైతే వస్తుందో దాన్ని ఇక్కడ చెరువులో నిల్వ ఉంచేటట్టు ఆ చెరువు క్వాలిటీలో అంటే వాటర్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఆఫ్ వాటర్ అంటే దాదాపు బి ఆర్ సి క్వాలిటీ ఆ లెవెల్లో ఉన్నటువంటి వాటర్ని మనం ఇక్కడ చూడటం జరిగింది. దీంట్లో అన్నిటికన్నా మనం చూస్తే కనుక అక్వాటిక్ లైఫ్ కూడా అంటే చేపలు ఉన్నాయి, బాతులు, మనం ఇవన్నీ కూడా అంటే చాలా అంటే మనకు ఆ అక్వాటిక్ లైఫ్ మెరైన్ లైఫ్ ఉందంటే కనుక ఆ చెరువులో పొల్యూటెన్స్ చాలా తక్కువగా ఉన్నట్టుగా మనం భావించాలి. సో అది కూడా ఇక్కడ చూడటం జరిగింది. సో ఆనంద్ మల్లిగవత్ గారు వారు ఆల్రెడీ వాళ్ళ మల్లిగవత్ ఫౌండేషన్ నుంచి వాళ్ళు హైదరాబాద్లో కొన్ని చెరువులు ఆల్రెడీ చేశారు, ఇంకా కొన్ని చేస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి కూడా మేము వారి సేవల్ని వినియోగించుకుంటాం. త్వరలో వారితోటి కొన్ని చెరువులు మేము తప్పకుండా దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి వారి సేవల్ని మేము పూర్తిగా వినియోగించుకుంటాం.